Hi, welcome to our channel Dada Tales. ఈరోజు సండే స్పెషల్ కొంచెం పన్నీర్ తినాలనిపించింది. చాలా రోజులు అయిపోయింది తిని, అందుకని ఈరోజు చేసుకుందాం అనుకున్నాం. ఒకసారి ట్రై చేశాను పన్నీర్, కానీ అది నాకు అంత బాగా రాలేదు. నేనైతే ఇవి యూజ్ చేశాను. ఇవి ఒక 2 పచ్చిమిర్చి, ఇవి ఒక ప్యాకెట్ ఉంటుంది కదా పన్నీర్, ఆ ప్యాకెట్ తీసుకున్నాను. ఒక టొమాటో, ఒకటి కొంచెం పెద్ద సైజు, ఇంత సైజు ఉండేది ఒక ఆనియన్, అలాగే కొన్ని క్యాష్యూస్. ఇంకా ఏమేయట్లేదు అంటే ఏమేయమని కాదు, నార్మల్ వేసుకుంటాం కదా ఉప్పు కారం, అవి కూడా వేసేటప్పుడు చూపిస్తాను. ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని టొమాటో, ఆనియన్స్, చిల్లీ మాత్రం ఒకటే వేసుకుంటున్నాను. కొంచెం ఘాటు ఎక్కువ ఉంటున్నాను. ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయితే మనకి కర్రీ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది, మగ్గాల్సిన అవసరం ఉండదు మళ్ళీ ఎక్కువసేపు. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇది తీసి నేను పక్కన పెట్టుకుంటాను. చల్లారాక మిక్సీ వేసుకుంటాను. ఇది నేను ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. ఇది చల్లారిపోయింది. ఇది ఒకేసారి మిక్సీ వేసుకుంటాను. మిక్సీ వేసుకొని గ్రేవీ చేశాక లాస్ట్లో కొన్ని క్యాష్యూస్, అలాగే పన్నీర్ 2 ఫ్రై చేసుకొని డైరెక్ట్ గ్రేవీలో వేసుకుంటాను. ఇది చల్లారిన తర్వాత బాగా మిక్సీ పట్టుకున్నాను. దీంట్లోనే సేమ్ ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా, బిర్యానీ స్టిక్, కొంచెం చెక్క, ఇది బిర్యానీ ఆకు, అలాగే ఇది ఇలాచి. ఆయిల్ వేసాం కదా, దాంట్లో వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నది పేస్ట్ అందులో వేసుకున్నాం. దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో ఇందాక తీసుకున్నాం కదా రిమైనింగ్ చిల్లీ, అలాగే ఒక హాఫ్ ఆనియన్. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది పేస్ట్ ఎలా చేసుకున్నాం కదా, ఇది దీంట్లో వేసేసుకున్నాం. ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి నేను కొంచెం కారం, పసుపు వేసుకున్నాను. కారం అనేది కూడా నేను కొంచెమే వేసుకుంటున్నాను. దీంతో కూడా ఒక స్పూన్ కూడా వేయట్లేదు ఇలా. అలాగే కొంచెం పసుపు. ఇది ధనియా పౌడర్, అలాగే కొంచెం జీరా పౌడర్ అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఒక 2 minutes వదిలేస్తే దాన్ని మూత పెట్టేసి
ఇది ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. ఆల్రెడీ ఫ్రై చేసినవే, బట్ ఒక నిమిషం మగ్గితే బాగుంటుంది. కర్రీ ఉడుకుతూ ఉంది. దీన్ని పక్కదాని మీదకి పెట్టేసుకొని దీని మీద నేను పన్నీరు ఫ్రై చేసుకుంటాను. అది ఉడికిన తర్వాత ఈ పన్నీర్ దాంట్లో వేసి ఒక 5 minutes క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. కొంచెం క్యాషెస్ పన్నీర్ ఫ్రై చేసుకుంటాను. నెయ్యి యాడ్ చేసిన వాళ్ళు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేను ఆయిల్ తోటే ఫ్రై చేసుకుంటున్నాను. వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయింది. దీంట్లోని ఇవి పన్నీర్లు ఉన్నాయి కదా, ఇవి ఫ్రై చేసేసుకున్నాను. పన్నీర్ ఫ్రై చేసుకుంటున్నాను చిన్నగా. కర్రీ కూడా ఆయిల్ పైకి వచ్చింది. వాటర్ యాడ్ చేసేసుకున్నాను. మనకి ఎంత థిక్నెస్కి కావాలో దానికి సరిపడా వాటర్ వేసుకోవడమే. ఇది ఒక్కసారి బాయిల్ అయ్యేలోపు పన్నీర్ కూడా ఫ్రై అయిపోయింది. అవి అయితే ఇంక ఇందులో వేసుకోవడమే. సెకండ్ టైం కూడా పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఇది ఫ్రై అయ్యాక ఇంకా డైరెక్ట్ కర్రీలో వేసేస్తాను. నేను లోపల కర్రీ చేసుకుంటుంటే వీళ్ళిద్దరు చపాతీ చేసుకుంటూ ఉన్నారు ఇది కూర్చొని. ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇవన్నీ ఒక్కసారి వేడి చేశాక ఇంకా డైరెక్ట్ దాంట్లో వేసేసుకుంటున్నా. దీంట్లో కొన్ని క్యాషెస్ కూడా ఫ్రై చేసుకుని దీంట్లో కూడా ఇప్పుడు వేసేసుకుంటాను. కర్రీ కూడా తిక్కుగా అయిపోతుంది. క్యాషెస్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని క్లోజ్ చేసేసుకుంటాను. కర్రీ కూడా దగ్గర పడిపోయింది. కొరియాండర్ అన్నీ వేసేసుకున్నాను. థిక్నెస్ కూడా సరిపోయింది చపాతీలోకి. ఇంక నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను. Watch, share, like and subscribe to our channel Dada Tales.